ఒకరోజు అప్పు చిట్టి ఆడుకుంటున్న సమయంలో చిట్టికి బాగా ఆకలి వేసింది. ఇద్దరు కలిసి అడివంతా తిరిగారు. అయినా ఎక్కడ ఏమీ కనిపించలేదు. కొంచెం సమయం తిరిగాక చిట్టికి పెద్ద మామిడి చెట్టు కనిపించింది. ఆనందంతో చిట్టి పరిగెత్తుకుంటే మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళింది. మామిడి పళ్ళ చూసి గబా గబా చెట్టెక్కేసింది. మామిడి పళ్ళను చూసి వావ్, ఈ మ్యాంగోస్ భలేగున్నాయి. ఒకటి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చిట్టి, మొత్తం నువ్వే తినేస్తావా ఏంటి? నాకు కూడా కొన్ని కోసి ఇవ్వు, నేను రుచి చూస్తాను. మిత్రమా, నీకు ఇవ్వకుండా ఒక్కనే ఎట్లా తింటాను? ఇదిగో పట్టుకో. మెల్లగా మెల్లగా నలిగిపోతాయి చిట్టి. అప్పు, ఈ మామిడి పండ్లు ఎంత రుచిగా ఉన్నాయి కదా. నా కడుపు నిండింది. ఇవాళకి చాలా తిన్నాను. నాకు తెలుసు, నువ్వు చాలా తిన్నావు. నాకైతే దాహం వేస్తుంది. వెళ్ళి నీళ్లు తాగుతాం పదా. నా వల్ల కాదు అప్పు. ఇప్పుడు నాకు బాగా నిద్ర వస్తుంది. నేను పడుకోవాలి. ఈ చిట్టి అప్పుడే పడుకుంది. మాట్లాడుతూనే ఎలా నిద్ర వస్తుందో ఏంటో. సరేలే, కొన్ని మామిడి పండ్లు తిని రుచి చూద్దాం. భలే ఉన్నాయి నిజంగానే. అందుకే ఈ చిట్టి మామిడి పండ్లు అంటే గంతులేస్తుంది. భలే ఉన్నాయి మామిడి పండ్లు. ఇలా కొంతకాలం సరదాగా గడిచిపోయింది ఫ్రెండ్స్. ఇందులో వేసవి కాలం వచ్చేసింది ఫ్రెండ్స్. తాగడానికి నీళ్లు లేక చిట్టి ఒక చెట్టు కింద కూర్చొని బాధపడుతుంది. అయితే అప్పు వచ్చి, ఏంటి చిట్టి, విశ్రాంతి తీసుకుంటున్నావా ఎండలో చెట్టు కింద కూర్చొని? అప్పు, నాకు దాహంగా ఉంది. ఈరోజు నీళ్లు తాగకపోతే నా పని అయిపోయింది. త్వరగా వెళ్ళి నీళ్లు తీస్తా అప్పు. మిత్రమా, ఆగు, కొద్దిగా ఓపిక పట్టు, నీకోసం నీళ్లు తెస్తాను అని అప్పు అక్కడే గట్టిగా గెంతటం మొదలెట్టింది. కొద్దిసేపు అయిన తర్వాత భూమిలోంచి నీటి ఊట రావటం ప్రారంభించింది. అది చూసి చిట్టి, నీళ్లు 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 థ్యాంక్ యూ అప్పు. ఈరోజు నీళ్లు తాగుతుంటే నా పని అయిపోయేది. థ్యాంక్ యూ సో మచ్ అప్పు. థ్యాంక్ యూ ఎందుకు చిట్టి, నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్. నీకు కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తాను? తాగు తాగు, నీకు ఎంత కావాలో అంత తాగు అంటూ చెప్పి సరదాగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి రెండు. కొంచెం దూరం వెళ్ళాక అడవిలో వర్షం మొదలైంది. వర్షాన్ని చూసి అప్పు చిట్టి గంతులేయటం మొదలుపెట్టారు. చిట్టి, ఇక నుంచి నీకు వాటర్ ప్రాబ్లం ఉండదు. ఎన్నంటే అన్ని నీరు త్రాగవచ్చు, వాటర్లో ఆడుకోవచ్చు. హే 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 అంటూ గెంతులు వేస్తూ ఆడుకుంటున్నారు అడవిలో. మీకు అర్థమైందా? ఎంత హ్యాపీగా ఉన్నప్పుడే కాదు, కష్టాల్లో అన్నప్పుడు కూడా మన ఫ్రెండ్స్ తోనే ఉండాలి. అప్పు చిట్టి లెక్క. చిట్టికి దాహమైనప్పుడు అప్పు హెల్ప్ చేసింది కదా. అదే విధంగా లైఫ్ లో కూడా మనం ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ తోనే ఉండాలి. ఫ్రెండ్స్, ఎలా ఉంది కదా? నచ్చింది కదా? అయితే ఇంకెందుకు ఆలస్యం, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మీ వర్షితావాణి.